కృష్ణుడు కర్ణుడిని మాయ చేశాడు. మహాభారతాన్ని కురుక్షేత్ర యుద్ధం వరకు నడిపించడంలో, అలాగే పాండవులను యుద్ధంలో గెలిపించడంలో అందరికంటే ముఖ్య పాత్ర శ్రీకృష్ణుడిదే. నిజానికి శ్రీకృష్ణుడు యుద్ధం చేయలేదు, కానీ యుద్ధం చేయకుండానే యుద్ధానికి ముందే యుద్ధాన్ని గెలిచాడు. ఆయన యొక్క తెలివితేటలతో, మాటల చాతుర్యంతో, ఆయన మాయతో భగవాన్ శ్రీకృష్ణుడు గెలుపు పాండవులదనే మాటను ముందే ఖరారు చేశాడు. అయితే దీని గురించి ఒక ఉదాహరణ ఖచ్చితంగా ఇవ్వాలనుకుంటున్నాను. కర్ణుడు గురించి మనందరికీ బాగా తెలుసు. కర్ణుడు మహాబలవంతుడు, వీరుడు. కర్ణుడు ఎంత శక్తివంతుడంటే కర్ణుడు ఒక్కడే పంచ పాండవులను, అలాగే పాండవ సేనలను కూడా ధ్వంసం చేయగలిగేవాడు. అతని దగ్గర అంతటి శక్తి సామర్థ్యాలున్నాయి. ఈ విషయం శ్రీకృష్ణుడికి కూడా తెలుసు. కర్ణుడు ఎప్పుడు తనని తాను సుతపుత్రుడుగానే చెప్పుకున్నాడు. ఎందుకంటే చిన్నప్పుడే కన్న తల్లి అతన్ని వదిలేసి వెళ్ళిపోయింది. రాధామాత అతన్ని పెంచి పోషించి పెద్దవాడిని చేసింది. అందుకే అతన్ని రాధేయుడు అని కూడా పిలుస్తారు. అతన్ని కన్న తల్లి ఎవరైతే ఉన్నారో ఆమె గురించి కర్ణుడికి అసలు ఏమాత్రం తెలియదు. ఇక్కడ శ్రీకృష్ణుడు ఒక అద్భుతం చేశాడు. యుద్ధానికి ముందు శ్రీకృష్ణుడు కర్ణుడిని ఒక ఏకాంత ప్రదేశానికి తీసుకువెళ్తాడు. అక్కడ కర్ణుడితో ఏమంటాడంటే, కర్ణ, నీ జన్మరహస్యం గురించి నీకేమైనా తెలుసా అని అడుగుతాడు. దానికి కర్ణుడు, దాని గురించి తెలుసుకోవాలనే ఆలోచన కానీ ఆరాటం కానీ నాకు లేవు. ఎందుకంటే నేను రాధామాత పుత్రుడననే మాట నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది అంటాడు. కానీ శ్రీకృష్ణుడు వినకుండా అసలు రహస్యం చెప్తాడు. నువ్వు కుంతీ పుత్రుడవు. నిజానికి కుంతీ పాండవులకు కూడా తల్లి. ఆమె కర్ణుడికి కూడా జన్మనిచ్చింది. కానీ సమాజానికి భయపడి కర్ణుడిని నీటిలో వదిలేస్తుంది. ఇది విన్న కర్ణుడు కొల్లి ఏడవడం మొదలుపెట్టాడు. అలా ఏడుస్తూ శ్రీకృష్ణుడితో ఏమంటాడంటే, చూసావా మాధవ, నేను ఎంత దౌర్భాగ్యుడినో, సూర్యపుత్రుడను, నేను కుంతీమాత పుత్రుడను, అయినా కూడా సూతపుత్రుడుగానే పిలువబడ్డాను. పాండవులలో మొట్టమొదటి వాడిని, శ్రేష్ఠుడను. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల, సహదేవులు నా తమ్ముళ్ళు. ఇంతటి ఘనచరిత్ర ఉండి కూడా రాధేయుడుగానే పిలువబడ్డాను అంటాడు. వెంటనే కృష్ణుడి మీద కోప్పడతాడు. మాధవ, ఏమి లీలయ్యా నీది? ఆయుధం చేతపట్టకుండా, యుద్ధరంగాన ప్రవేశించకుండానే ఇక్కడే నిలబడి యుద్ధాన్ని గెలిచావు. ఇప్పుడు నువ్వు చెప్పిన ప్రకారం పాండవులు నా తమ్ముళ్ళు, కాబట్టి నేను వాళ్ళ మీద బాణాన్ని ఎలా సంధించగలను? ఇప్పటి వరకు అర్జునుడిని వధించడమే ధ్యేయంగా పెట్టుకున్న నేను నా తమ్ముని ఎలా చంపగలను అంటూ ఏడుస్తూ తిరిగి వెళ్ళిపోయాడు. అందుకే కర్ణుడు పాండవుల్లో ఏ ఒక్కరిని కూడా వధించాలి అనుకోలేదు. ఈ విధంగా శ్రీకృష్ణుడు యుద్ధానికి ముందే పాండవుల గెలుపును ఖరారు చేశాడు. బలరాముడు, శ్రీకృష్ణుడికి పెద్దన్నైన బలరాముడు నిజానికి శేషనాగు యొక్క అవతారం. ఈ శేషనాగు శ్రీ మహావిష్ణువుకి పాన్పుగా కూడా చెప్పుకుంటారు. బలరాముడు శక్తి సామర్థ్యాలలో శ్రీకృష్ణుడి కంటే, దుర్యోధనుడి కంటే కూడా చాలా గొప్పవాడు. మరి ఇంతటి వీరుడై ఉండి కూడా బలరాముడు యుద్ధంలో పాలు పంచుకోలేదు. అసలు బలరాముడు యుద్ధంలో ఎందుకు పాల్గొనలేదు అంటే, దుర్యోధనుడు గదా యుద్ధం నేర్చుకున్నదే బలరాముడి దగ్గర. కాబట్టి బలరాముడికి ఎలాంటి సవాల్ ఎదురైందంటే, అసలు యుద్ధానికి దిగితే ఎవరి వైపు నుంచి యుద్ధం చేయాలి? పాండవుల తరపున యుద్ధం చేయాలా, లేకపోతే కౌరవుల తరపున యుద్ధం చేయాలా? కౌరవుల తరపున ఉన్న వాళ్ళందరూ బలరాముడి శిష్యులే. ఇటుపక్క పాండవుల తరపున అతని తమ్ముడు స్వయంగా శ్రీకృష్ణుడే నిలబడ్డాడు. కాబట్టి అసలు నేను ఈ యుద్ధంలో పాల్గొనను అంటాడు. నిజానికి ఈ యుద్ధం జరగడం బలరాముడికి అస్సలు ఇష్టం లేదు. యుద్ధాన్ని ఆపడానికి అవకాశం కూడా లేదు. అందుకే ఈ యుద్ధంలో అతను పాల్గొనలేదు. కేవలం దూరం నుంచి చూస్తూ ఉండిపోయాడు. చివరిగా మల్ల యుద్ధం జరుగుతుండగా యుద్ధక్షేత్రంలోకి వచ్చాడు. కథా యుద్ధంలో భీముడు కంటే కూడా దుర్యోధనుడు మహాయోధుడు. అలాగే అతని తల్లి గాంధారి కనుచూపు తాకిన కారణంగా అతని శరీరం కఠినంగా మారింది, కేవలం తొడభాగం తప్ప. గదా యుద్ధంలో తొడల మీద కొట్టడం ధర్మం కాదు. అయినా కానీ శ్రీకృష్ణుడు చెప్పిన కారణంగా భీముడు దుర్యోధనుడి తొడల మీద కొట్టి పడగొడతాడు. ఇది చూసిన బలరాముడు కోపంతో భీముడిని శపిస్తాడు కూడా. అయితే దీని ద్వారా నాకు తెలిసిందేంటి అంటే, ఒకవేళ బలరాముడు కనుక యుద్ధం చేస్తే, ఎవరి తరఫున యుద్ధానికి దిగితే వారు గెలవడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. బార్బరీకుడు, భీముడి పుత్రుడి పేరు ఘటోత్కచుడు. ఈ ఘటోత్కచుడు గురించి మీకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదనుకుంటాను. ఈ ఘటోత్కచుడు పుత్రుడే బార్బరీకుడు. ఇప్పుడు మనం కాటూశ్యాం బాబా పేరుతో కూడా పిలుచుకుంటూ ఉంటాం. బార్బరీకుడు భీముడి మనవడు. అలాగే చెప్పుకునేది ఏంటి అంటే, మహాభారతంలో ఉన్న యోధులందరికంటే కూడా శక్తివంతుడు. అతని దగ్గర ఉన్న శక్తి మరెవరికీ లేదు. మరి అంతటి శక్తి అతనికి ఎలా వచ్చిందో చాలామందికి తెలియదు. దాని గురించి ఇప్పుడు నేను వివరిస్తాను. అతను
శివుడికి ఘోర తపస్సు చేసి కొన్ని అస్త్రాలను పొందాడు. చెప్పుకునేది ఏంటి అంటే వాటికి మించిన అస్త్రాలు ఇప్పటి వరకు పుట్టలేదు, పుట్టవు కూడా. అయితే బార్బరీకుడు ఎవరి తరఫున యుద్ధానికి దిగినా వారు విజయాన్ని పొందుతారు. అసలు ఓటమే ఉండేది కాదు. అందుకే శివుడు కూడా ఒక షరతు పెట్టి దాన్ని ఇవ్వడం జరిగింది. అదేంటి అంటే యుద్ధంలో ఎవరి పక్షం అయితే ఓడిపోతుందో వారి తరఫున మాత్రమే పోరాడాలి తప్ప నీకు నచ్చిన వైపు కాదు అని చెప్తాడు. యుద్ధానికి ముందు బార్బరీకుడు శ్రీకృష్ణుని కలుస్తాడు. అప్పుడు కృష్ణుడు ఏమంటాడు అంటే, నువ్వు ఎవరి పక్షాన పోరాడాలనుకుంటున్నావు? మీ తాత పక్షానా లేకపోతే కౌరవుల పక్షానా అని అడుగుతాడు. బార్బరీకుడు, నాకు అలాంటి పట్టింపులేమీ లేవు. భగవాన్ శివుడు ఈ అస్త్రాన్ని నాకు ఒక షరతు మీద ఇచ్చాడు. ఎవరైతే ఓడిపోతుంటారో వారి పక్షాన మాత్రమే పోరాడతాను అంటాడు. శ్రీకృష్ణుడు, అసలు ఆ అస్త్రం నీ దగ్గర ఉందా? ఉంటే ఒకసారి దాని సామర్థ్యాన్ని నాకు చూపించమని అంటాడు. బార్బరీకుడు అస్త్రాన్ని బయటకు తీసి ఏం చెయ్యాలో చెప్పమంటాడు. అప్పుడు కృష్ణుడు ఈ చెట్టుకు ఉన్న పండుటాకులను ఛేదించమని చెప్తాడు. అప్పుడు అతని దగ్గర ఉన్న 3 బాణాలలో ఒకటి పండుటాకులను మార్క్ చేసి వచ్చింది. ఇంకో బాణం ఆ చెట్టుకు ఉన్న పచ్చి ఆకులను మార్క్ చేసి వచ్చింది. 3వ బాణం ఒక్కొక్క పండుటాకును ఛేదిస్తూ వచ్చింది. శ్రీకృష్ణుడు ఆ అస్త్రం యొక్క శక్తిని తెలుసుకోవడానికి ఒక ఆకును ఆయన పాదాల కింద దాచి ఉంచుతాడు. అస్త్రం పండుటాకులను ఛేదించి చివరికి శ్రీకృష్ణుడి పాదాల చుట్టూ తిరగడం మొదలుపెట్టింది. అప్పుడు బార్బరీకుడు, మాధవ, మీ పాదాన్ని ఒకసారి పక్కకి జరపండి, ఒక ఆకు మీ కాలి కింద మిగిలి ఉంది. బార్బరీకుడు అనుకుంటే యుద్ధం మొత్తాన్ని 5 నిమిషాల్లో ముగించి ఉండేవాడు. కానీ శ్రీకృష్ణుడు ఏమంటాడంటే, ఇప్పుడు నువ్వు ఓడిపోతున్న వైపు యుద్ధం చేస్తావు, అప్పుడు ఇంకొక పక్షం ఓటమి పాలవుతుంది. మళ్ళీ నువ్వు వారి పక్షాన పోరాడాలి. వాళ్ళు గెలుస్తుంటే వీళ్ళు ఓడిపోతారు, మళ్ళీ వీళ్ళ పక్షాన పోరాడాలి. అలా యుద్ధం ముగిసే వరకు చేస్తూనే ఉంటావా అంటాడు. బార్బరీకుడు అయోమయంలో పడిపోతాడు. మరి ఇప్పుడు ఏం చేయమంటావు కృష్ణ అని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అతన్ని మాటల్లో పెట్టి అతని శిరస్సును దానంగా ఇవ్వమని కోరతాడు. బార్బరీకుడు భీముడి మనవడు, మాట వెనక్కి తీసుకోలేడు. కాబట్టి అక్కడే అతని తలను నరికి చేతిలో పెడతాడు. కానీ బార్బరీకుడు దానికంటే ముందు శ్రీకృష్ణుని ఒక వరాన్ని కోరతాడు. మాధవ, నాకు ఈ యుద్ధాన్ని చూసే అవకాశాన్ని ఇప్పించండి అని కోరుకుంటాడు. అప్పుడు కృష్ణుడు అతని తలను ఒక ఎత్తైన కొండ మీద పెట్టిస్తాడు. అక్కడి నుంచి యుద్ధం ముగిసే వరకు యుద్ధాన్ని చూస్తూనే ఉంటాడు. ఇక్కడ ఇంకొక ఆశ్చర్యం ఏంటి అంటే, యుద్ధం ముగిశాక పాండవులందరినీ శ్రీకృష్ణుడు బార్బరీకుడి దగ్గరికి తీసుకువెళ్తాడు. ఇతను ఒక మహాయోధుడు. ఇతను కనుక ఉండి ఉంటే యుద్ధం మీరు గెలిచేవారు కాదు. కాబట్టి ముందు అతని ఆశీర్వాదం తీసుకోండి అని చెప్తాడు. అప్పుడు పాండవులు బార్బరీకుడిని ఏమంటారు అంటే, ఇప్పటి వరకు జరిగిన యుద్ధం చూసావు కదా, మాలో ఎవరు లేకపోతే ఆ యుద్ధం ఓడిపోయేవాళ్ళం, ఎవరు ఆ మహాయోధుడు అంటారు. అప్పుడు బార్బరీకుడు నవ్వుతూ, నేను యుద్ధం మొదటి నుంచి చివరి వరకు చూశాను. కేవలం ఒక్కరంటే ఒక్కరు లేకపోతే ఈ యుద్ధం మీరు గెలిచేవారు కాదు. ఆ ఒక్కరు శ్రీకృష్ణుడే. ఆయన లేకపోతే ఈ యుద్ధం చెయ్యడం మీ వల్ల కాదు. ఆయన వల్లనే మీరు యుద్ధాన్ని గెలిచి ఇక్కడ ఉన్నారు అంటాడు. అది విన్న శ్రీకృష్ణుడు సంతోషంతో ఒక వరాన్ని ఇస్తాడు. ఈ రోజు నుంచి ఎవరెవరు ఓడిపోతారో, బాధలు ఇబ్బందులలో ఉంటారో వారందరూ నీ మందిరానికి వస్తారు. వారి కోరికలు తీరుస్తూ నువ్వు పూజించబడతావని చెప్తాడు. ఈ మందిరం రాజస్థాన్లోని ఖాటు అనే గ్రామంలో ఉంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియచేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.